గిరిని చంపింది నేను కాదు, ఇంకొకరు. కానీ నాతో ఈ పని చేయించింది మాత్రం శారదాదేవి గారు. పూజ, అమ్మ పూజ. ఆంటీ మీరా? కూర్చోండి. ఓహో, ఈవిడ క్రాంతి అన్నమాట. ఏంటిలా వచ్చారు? త్వరలో పెళ్ళుంది కదమ్మా, నా కాబోయే కోడల్ని షాపింగ్కి తీసుకెళ్దామని వచ్చాను. పూజలో ఉందంటీ. పూజ పూజ, మీ అత్తయ్య గారు వచ్చారు. వస్తున్నా. వస్తుంది. తను పూజనా? ఒక నిమిషం. హలో, చెప్పండి. అది ఫ్రిడ్జ్లో నుండి సౌండ్స్ వస్తున్నాయేంటి? థ్యాంక్స్ అమ్మా, బయటపడేసి బతికించావు, లేదంటే చచ్చిపోయి ఉండేవాడిని. ఆ పూజ నన్ను కొట్టి స్పృహ తప్పేలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టి చంపాలని చూసిందమ్మా. ఈ విషయం మా పెద్దమ్మ చెప్పి వాళ్ళంతా తెలుస్తా. ఏమే, ఇప్పుడు ఒకడు బయటికి పరిగెత్తాడు కదా? అవును మేడం. వాడు మిస్ అవ్వకూడదు. వాణ్ణి చంపారని ఈ ఇంట్లో వాళ్ళని నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను. ఇప్పుడు వాడు బతికుంటే నా ప్లాన్ మొత్తం నాశనమైపోతుంది. పద. ఆంటీ, ఆంటీ, క్రాంతి ఆంటీ ఎక్కడ? ఇక్కడే ఉండాలి కదా. నేను ఫోన్ మాట్లాడిస్తున్నాను. సరే, నువ్వు అటెళ్ళి చూడు, నేను ఇటెళ్ళి చూస్తాను. ఆంటీ ఎక్కడా కనిపించలేదు క్రాంతి. వెళ్ళిపోయారా ఏంటి? కనిపించకపోవడం ఏంటి? నేను షాపింగ్కి తీసుకువెళ్దామని వచ్చాను అన్నారు. ఇంతలో ఏమైనట్టు? పోనీ. చెప్పండి మేడం, కోర్టులో ఏమైనా దొంగ సాక్ష్యం చెప్పాలా? లేదురా,
ఒకడిని మర్డర్ చేయాలి. వాడు బ్రతికుంటే నాకు చాలా నష్టం. డీటెయిల్స్ పంపించండి మేడం. డోంట్ వరీ మేడం, ఇక వాడు అయిపోయినట్టే. ట్రై పదరా. రై దిగరా, దిగు. ఎవరా మీరు? నేను అర్జెంట్ ఇంటికి వెళ్ళాలి. రే ఎవరా మీరు? నేను ఇంటికి వెళ్ళాలరా. నువ్వు వెళ్లాల్సింది ఇంటికి కాదు గిరి, పైకి. నువ్వు బతుకుంటే మా మేడం గారికి కష్టం అంట్రా. అందుచేత నువ్వు కొద్ది కోఆపరేట్ చేసావనుకో చంపేసి వెళ్ళిపోతాం. రే వద్దురా, ఇప్పుడే నేను చావు నుంచి తప్పించుకుని వచ్చాను రా. మా పెద్దమ్మకి చెప్పి కావాలంటే మీకు ఎంత డబ్బైనా ఆవిడ ఇచ్చేదానికంటే ఎక్కువగా ఇప్పిస్తాను రా. రే నన్ను వదిలేండి రా. ట్రై నేను మర్డర్ చేసేది కేవలం డబ్బుల కోసం కాదు, మేడం గారికి నా మీదున్న రెస్పెక్ట్ గురించి. మేడం వదిలేండి మేడం. వద్దురా, వద్దురా, నన్ను చంపొద్దురా. రే చంపొద్దురా. రే పట్టుకోండి. రే వద్దురా చంపొద్దురా ప్లీజ్ రా. వద్దురా వద్దురా ప్లీజ్ రా. అరే నీకు దండం పెడతాను రా. వద్దురా చంపొద్దురా. వద్దురా అరే చంపొద్దురా, నీకు దండం పెడతాను రా. వద్దురా చంపొద్దురా. అరే చంపొద్దురా. వదిలేరా నన్ను, వదిలేరా ప్లీజ్ రా, నన్ను వదిలేరా. ఆగు కాళీ. కత్తితో పొడిస్తే ఇరుక్కుంటావు. వాడి ఒంటి మీద ఏ గాయం కనపడకూడదు. గొంతు నులిమి చంపే. అరే వద్దురా. అరే వద్దురా.
మీ ఇద్దరు ఈ శవాన్ని తీసుకువెళ్ళి ఆ క్రాంతి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో పడేసేయండి. నేను వెళ్ళాలా మేడం? ఆ ఇల్లు ఖాళీకి తెలియదు కదా. అది కాదు మేడం, క్రాంతి పూజ ఇంట్లోనే ఉన్నారు కదా, ఈ శవాన్ని తీసుకెళ్లి వాళ్ళింట్లో ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలి? దారి వీళ్ళే చూపిస్తారు. హలో, చెప్పు పూజ. ఆంటీ, ఇంటికొచ్చారంట కదా, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు ఎందుకు? యాక్చువల్గా నిన్ను షాపింగ్కి తీసుకువెళ్దామని వచ్చాను పూజ. ఈలోగా ఇంపార్టెంట్ కాల్ ఒకటి వస్తే రావాల్సి వచ్చింది. ఒక పని చేయండి, నువ్వు మీ అత్తయ్యలు క్రాంతి అందరూ కలిసి వచ్చేసేయండి. కలిసి షాపింగ్కి వెళ్దాం. ఆంటీ, అత్తయ్య వాళ్ళు ఇంట్లో లేరు, వాళ్ళు గుడికి వెళ్ళారు. అయితే నువ్వు క్రాంతి వచ్చేసేయండి. అలాగే ఆంటీ. తీసుకెళ్ళిపోండి. పదరా. క్రాంతి, ఏంటి పూజ? ఆంటీ ఫోన్ చేశారు క్రాంతి, మనల్నిద్దరినీ షాపింగ్కి రమ్మంటున్నారు. సరే పద. అలా కాళీఘాట్తో గిరిని చంపించిందండి ఆ శారదాదేవి. ఎంత దారుణం! ఆవిడ సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి, మంచి లాయర్ అనుకున్నాను, కానీ ఇంత దుర్మార్గురాలు. తప్పు చేసింది ఎంత వాళ్ళైనా సరే పోలీసులకు పట్టించాలి. బరాబర్ పట్టిద్దాం. మేడం, కేవలం డబ్బుల కోసం కక్కుర్తిపడి ఆవిడ చెప్పినట్టు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాను, కానీ నేను చేసిన నేరం అంటూ ఏదీ లేదు మేడం. దయచేసి నన్ను వదిలేయండి. అలాగే వదిలేస్తాం, కానీ ఆ ఖాళీగాడిని పిలిపించు. వాడికి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. నేను వాడికి ఫోన్ చేస్తే అనుమానం వస్తుంది కదా మేడం. అనుమానం రాకుండా ఏం చేయాలో మేం చెప్తాం దుర్గా. శారదాదేవి చెప్పినట్టు నువ్వు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే దానికి మేం భయపడిపోయి తీసుకొచ్చిన 10 కోట్లు మేం మీకు ఇచ్చామన్నమాట. అంటే నువ్వు ఒక్కదానివే హ్యాండిల్ చేయలేక శారదాదేవికి అప్పచెప్పడానికి నీకు భయం వేసి ఖాళీగాడి హెల్ప్ కోసం ఫోన్ చేసావన్నమాట. ఇదంతా శారదాదేవి చెప్పిందని చెప్పు. చెయ్, ఫోన్ చెప్పు. ఏంటన్నాయి ఈ మధ్య అసలు బేరాలు లేకుండా పోయాయి. లోకంలో పాపాత్ములు పెరిగిపోయారా. మర్డర్లు, మానభంగాలు, రాబర్లు, దొంగతనాలు ఎవరంతటా వాళ్ళు చేసేసుకుంటున్నారు. కిరాయి మనుషుల్ని పెట్టుకోవడమే లేదు. అందుకే మనం ఖాళీ అయిపోయాం. ఆ శారదాదేవి గారు కోర్టుకి వెళ్తుంటే సాక్ష్యాలు చెప్పడానికని అప్పుడప్పుడు మనకు పని చెప్తూ ఉండేవారు. ఆవిడేమో కొడుకు పెళ్లి పెట్టుకొని అసలు కోర్టు వైపు చూడడమే మానేసింది. ఆ మహాతల్లి పుణ్యం వల్లే కదరా ఏదో చిన్న మర్డర్ అప్పచెప్తే అది చేసుకొని ఆ డబ్బులతో సొంతంగా మందు తాగుతున్నాం. దుర్గా ఏంటి మనకి ఫోన్ చేస్తుంది? హలో దుర్గా. కాళీ అన్న,
ఎక్కడా? ఈ ఖాళీ అని ఎప్పుడు ఖాళీగా ఉంటాడు. అయితే డ్యూటీలో ఉంటాడు, లేదంటే మందులో ఉంటాడు. ప్రస్తుతం ముందేస్తున్నా. ఏంటో చెప్పు. అదే అన్నా, శారదాదేవి మేడం చెప్పినట్టు ఆ క్రాంతిని బ్లాక్మెయిల్ చేస్తే 10 కోట్లు డబ్బులిచ్చి వెళ్లారు. 10 కోట్ల? మొత్తం డబ్బు నా దగ్గరే ఉంది. ఒక్కదాన్నే తీసుకువెళ్లాలంటే కొంచెం భయంగా ఉంది. అందుకే మేడం నీ హెల్ప్ తీసుకోమని చెప్పారు. నువ్వు కానీ వచ్చావనుకో, ఇద్దరం కలిసి ఆ డబ్బులు తీసుకువెళ్ళి మేడంకి ఇచ్చేద్దాం. నీకు కూడా ఎంతో కొంత వస్తుంది. కరెక్టే, కానీ ఇంతకు నువ్వెక్కడున్నావు? రోడ్ నెంబర్ 2లో స్కూల్ ఉంది కదా, అక్కడ. అవునా? దాని పక్కనే కొంచెం ముందుకు వస్తే అక్కడ మందు తాగుతున్నాను నేను. ఒక పని చేయి, లొకేషన్ పెట్టేస్తాను, నువ్వు ఇక్కడికి వచ్చే తొందరగా. సరే అన్నా. లొకేషన్ వచ్చింది. క్రాంతి, పోలీసులు వస్తున్నారు. పోలీసులా? ఎరకు నోరెత్తావంటే గొంతులో పొడిచేస్తాను. ఆపోయ్యా, వెనక్కి పోనీ. హే, అదిగోవయ్యా వాళ్ళు, పోనీ. క్రాంతి, వాళ్ళకి డౌట్ వచ్చినట్టుంది, మళ్ళీ వస్తున్నారు. వచ్చేస్తున్నారు, పదండి ఫాస్ట్గా. క్రాంతి, ఎందుకు పారిపోవడం? దుర్గని వాళ్ళకి అప్పగిస్తే జరిగింది చెప్పేది కదా. నమ్మకపోతే కాళీగారిని కూడా పట్టుకుని ఇద్దరిని తీసుకెళ్లి పోలీసుల ముందు నిలబెట్టి ఏం జరిగిందో చెప్పించాలి. అంతవరకు మనం లొంగటం కరెక్ట్ కాదు. ఏరు వీళ్ళు? ఫోన్ చేసింది శారదాదేవినే కదా? చెప్పు. అవును, ఆవిడే. మాట్లాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందో చెప్పావు, మాట్లాడు. స్పీకర్లో పెట్టు. ఏ దుర్గా, వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ మేడం. ఆ క్రాంతి 10 కోట్లు ఇచ్చేసిందా? ఇచ్చింది మేడం. మరి అలాంటప్పుడు నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? హాస్పిటల్లో పడేస్తుంటే ఇంకా ఫోన్ ఎందుకు చేస్తారు? ఏమో మేడం, అయినా వాళ్ళ అవసరం ఏమీ పడలేదు. చెప్పిన టైంకి చెప్పిన చోటుకొచ్చి 10 కోట్లు ఇచ్చింది.